వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాగా. 69వ సౌత్ ఫిలింఫేర్ అవార్డ్స్ విజేతలు వీరే. దక్షిణాది తారలంతా తలుక్కున మెరిసిన 69వ ఫిలింఫేర్ అవార్డ్స్ వేడుక శనివారం రాత్రి అట్టహాసంగా జరిగింది. గెలుపు గుర్రాలకు పురస్కారాలను అందించారు. సిద్ధార్థ్ నటించిన తమిళ చిత్రం చిన్న అత్యధికంగా 7 అవార్డులను గెలుచుకుంది. శ్రీకాంత్ వదుల దర్శకత్వంలో నాని నటించిన దసరా చిత్రం 6 విభాగాల్లో అవార్డులను గెలుచుకుంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి నటించిన బేబీ చిత్రం, అలాగే మణిరత్నం తెరకెక్కించిన పుణ్యం శెల్వన్ 2 5 అవార్డులతో 3వ స్థానంలో నిలిచాయి. పుణ్యం శెల్వన్ 2 చిత్రానికి విక్రమ్, మామన్నన్ చిత్రానికి ఉత్తమ సహాయ నటుడిగా ఫాత్ ఫాజిల్, ఉత్తమ నటిగా చిన్న చిత్రానికి నిమిష ఎంపికయ్యారు. తెలుగు వారిని విశేషంగా అలరించిన కన్నడ చిత్రం సప్త సాగరాలు దాటి సినిమాకి ఉత్తమ నటుడిగా రక్షిత్ శెట్టి, ఉత్తమ నటిగా రుక్మిణి వసంత్ ఎంపికయ్యారు. మలయాళ నటుడు మమ్ముట్టి నన్ పకల్ నేరత్ మయక్కం చిత్రానికి ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. అవార్డుల ప్రధానోత్సవంలో నాని మాట్లాడుతూ, కెరియర్ తొలి రోజుల్లో అవార్డులను అందుకోవాలని ఆసక్తిగా ఉండేది. ఇప్పుడు నేను నటించిన నిర్మించిన సినిమాల్లోని నటీనటులు ఈ అవార్డులను అందుకుంటుండే చూడాలని ఉంది. నాతో సినిమాలు తీసిన 2 నూతన దర్శకులు అవార్డులను అందుకున్నందుకు ఆనందంగా ఉంది అన్నారు. ఓ అభిమాని చేసిన పనిని ఇప్పటికీ నేను మర్చిపోలేదు. అలాగే కీర్తి సురేష్ మాట్లాడుతూ, ఓ అభిమాని ఒక రోజు హఠాత్తుగా పెళ్లి చేసుకుంటానని ఇంటి ముందు వాలిపోయాడు. ఆ సంఘటనతో ఒక్కసారిగా నేను షాక్ అయ్యానని కీర్తి సురేష్ తెలిపారు. కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా, విశాఖ వ్యవహరించారు. ఇక తెలుగు సినిమా విజేతల వివరాలు చూస్తే, ఉత్తమ చిత్రంగా బలగం ఎంపికయింది. ఉత్తమ దర్శకుడిగా వేణు ఎంపికయ్యారు. దసరా అండ్ హాయ్ నానా సినిమాకి గాను ఉత్తమ పరిచయ దర్శకులుగా, దసరా చిత్రానికి గాను శ్రీకాంత్ వదిల, హాయ్ నానా చిత్రానికి శౌర్య ఎంపికయ్యారు. బేబీ చిత్రానికి గాను సాయి రాజేష్ ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు. అలాగే దసరా సినిమాకి నాని ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఇక రంగ మార్తాండ సినిమా నుంచి ప్రకాష్ రాజ్ ఉత్తమ నటుడిగా, విశ్శెట్టి మిస్టర్ పూలిశెట్టి సినిమాకి నవీన్ పూలిశెట్టి ఎంపికయ్యారు. ఉత్తమ నటిగా కీర్తి సురేష్, అలాగే వైష్ణవి చైతన్య. రంగ మార్తాండ సినిమాకి ఉత్తమ సహాయ నటుడిగా బ్రహ్మానందం గారు, వాల్టేర్ వీరయ్య నుంచి రవితేజ గారు, బలగం సినిమా నుంచి ఉత్తమ సహాయ నటిగా రూపాలక్ష్మి మొదలైన వాళ్ళు అవార్డులను గెలుచుకున్నారు. ఇక బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ బేబీ సినిమాకు దక్కింది. ఉత్తమ గీత రచయితగా బేబీ సినిమా నుంచి అనంత శ్రీరామ్ ఎంపికయ్యారు. అలాగే ఉత్తమ నేపథ్య గాయకుడిగా శ్రీరామ్ చంద్ర అవార్డును గెలుచుకున్నారు. కంటిరెప్పకను పాపలాగా ఉంటారేమో కడ. ఇక సార్ సినిమా నుంచి మాస్టారు మాస్టారు సాంగ్ కి ఉత్తమ నేపథ్య గాయనిగా శ్వేతా మోహన్ పురస్కారాన్ని అందుకున్నారు. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నే కలగన్నట్టే. పేరుతో ఇంటి పేరుగా జంటగా నిన్ను రాయాలంటున్నా. దసరా సినిమాకు గాను సత్యన్ సూరన్ ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డుని పొందారు.